తప్ప ఎవరికి తోలైతే తీయలే. ఉత్తయే మాటలన్నీ. ఇలాంటి మనిషిని ఎట్లా నమ్మాలి? బాగా ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే మనం ఒక కార్యకర్తగా ఇక్కడ అసలు నేను చెప్పాలనుకున్న పాయింట్, మనం బయలుదేరినాం ఎక్కడికక్కడ. కేటీఆర్ గారు ఒకవైపు, నిరంజన్ ఒకవైపు, మా శ్రీనివాస్ గౌడ్ అని ఒకవైపు, అందరు ఎమ్మెల్యేలు మనం తిరిగి ధర్నాలు చేస్తుంటే, గొడవ పెడితే గవర్నమెంట్ గప్పుడు దిగొచ్చింది. సంచులు లేవు కాదే, మక్కలు కొనమంటే సంచులు లేవు, రైతులనే సంచులు కొనుక్కోమన్నారు. జొన్నలు కొనమంటే రైతులనే సంచులు కొనుక్కోమన్నారు. వడ్లు కొనమంటే నెలల తరబడి, నెల 15 రోజులు, 2 నెలలు కళ్ళాల కాడనే ఉన్నారు రైతులు. ప్రతిపక్షంగా మనం ఊరుకున్నామా? గవర్నమెంట్లో లేమని ఊరుకున్నామా? బీఆర్ఎస్ పార్టీ కళ్ళాల కాడికి పోయింది. గల్లా బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల వడ్లు కొనేటట్టు మనం పోరాటం చేసినాం. చేయలేదా? అనేక విషయాల్లో మొన్న హ్యామ్ రోడ్లలో 22% ఎక్సెస్ టెండర్లు పోతే గట్టిగా బయట పెట్టిన స్కామ్ ను దెబ్బకి 5%కు దిగస్తే 2000 కోట్లు ఈ రాష్ట్రానికి మిగిలినాయి. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ స్కామ్ చేస్తే అసెంబ్లీలో ఏ రకంగా నిలదీసినామో మీరు చూసిండ్రు. దెబ్బకు పోయినరు. హైదరాబాదు పొంగులేటి మైన్ ను గులగొట్టినరా లేదా? అది ప్రతిపక్షంగా మనం సాధించిన విజయం. అట్లా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతుంది. పోరాటం డెఫినెట్ గా అధికారం వస్తే వస్తుంది, ఎక్కడ పోతుంది రాకుంటే. కానీ అధికారం కంటే కూడా రాష్ట్రం సాధించిన పార్టీగా, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీగా మన కళ్ళ ముందు తెలంగాణకు అన్యాయం జరిగితే మనం చూస్తూ ఊరుకోవద్దు. ఎందుకంటే మనం కదా ఈ రాష్ట్రం తెచ్చింది. ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చిపోయింది. అప్పుడు మా చర్చల్లో లక్ష్మణ లేడు. ఇవాళ ఆ రోజు రాజీనామా పెట్టంటే ఎమ్మెల్యేకి 1 నిమిషంలో రాజీనామా పెట్టిండు. మేం పెట్టినాం రాజీనామా. కేసీఆర్ గారు చరిత్రలో ఈ దేశంలో ఎవరు రాజీనామా చేయనన్ని సార్లు డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా రాజీనామాల్లో చరిత్ర సృష్టించింది కేసీఆర్. మీ రేవంత్ రెడ్డి జిరాక్స్ ఇచ్చిండు, ఒరిజినల్ ఇస్తే ఆయన తేడా ఆమోదిస్తాడు అని. స్పీకర్ కు జిరాక్స్ కాగితం ఇచ్చిపోయిండు, ఒరిజినల్ ఇయ్యలే. అట్లా మనం పోరాడిన వాళ్ళం తెలంగాణ కోసం. అందువల్ల మనము ఈ తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దు. అది ఏమిచ్చినాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ కిట్టు పెడితే బంద్ చేస్తేవి, బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి, రైతు బంధు బంద్ చేస్తేవి, రైతు బీమా ఆగిపాయే, గా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపాయే. అంత ఆగమైపోయింది కదా. కొత్తగా వచ్చిందేం లేదు, ఉన్నాయి ఊడగొట్టింది. ఉన్న పథకాలు ఒక్కొక్కటి రద్దు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మనం ప్రజలు డెఫినెట్ గా మన వైపు చూస్తారు. ఇవాళ మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి ఇంకో మాట అన్నాడు, ఇదే మహబూబ్ నగర్కి వచ్చినప్పుడే అన్నాడు, ఏమి బీఆర్ఎస్ కు మళ్ళా ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. అవును నిజమే, ఎందుకు వస్తుంది? మేం పాలక పక్షం అవుతాం తప్ప ఇక ప్రతిపక్షంలో ఉన్నాం కదా. డెఫినెట్ గా రేపు పాలక పక్షం అవుతాం. మనం మళ్ళా ఇంకా ప్రతిపక్షంలో ఉంటాం. మళ్ళా వద్దన్నా 100 సీట్లు గెలిపిస్తారు ప్రజలు. నిన్ను బండకేసి కొట్టేది ఖాయం, నీ డిపాజిట్లు గల్లంత అయ్యేది ఖాయం, పాలమూరు జిల్లాలో 14 సీట్లు గెలిచేది కూడా ఖాయం. అందువల్ల మనము భవిష్యత్తు మనకే ఉంటది. కానీ మనం ఒక నిస్వార్థంగా, ఒక రాజకీయ పార్టీగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ప్రవీణ్ అన్న బాగా చెప్పిండు ఎస్ఐఆర్ గురించి. ఎస్ఐఆర్ గురించి భయపడాల్సిన అవసరమేం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రవీణ్ అన్న ఒకటే కింది మీద అయినట్టు మీ కుటుంబ సభ్యులో, నీ బంధువులయో, లేదా నీ మిత్రులదో, మన బీఆర్ఎస్ పార్టీ అభిమానులదో, కేసీఆర్ అభిమానులదో ఓటు గాయబైందనుకో, అది ఎవరికి నష్టం? మన పార్టీకి నష్టం. అందువల్ల మనం జాగ్రత్త పడాల్సింది, మన పార్టీకి పడే ఓట్లు రైతులు గాని, పార్టీ అభిమానులు గాని, కార్యకర్తలు గాని, కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు బరాబర్ మనం ఆ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో ఓటు పోకుండా చూసుకోవాలి. ఓటు హక్కును నమోదు చేసే విధంగా కూడా మన బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేం పెద్ద టెన్షన్ పడద్దు. ఒక నెల రోజులు మా బూత్ లెవెల్ ఏజెంటు కొద్దిగా మీరు బాధ్యతగా పనిచేయగలిగితే మన పార్టీకి మేలు జరుగుతుంది. మీరే ఇవాళ పార్టీకి అన్ని బూత్ లెవెల్ ఏజెంట్ చేసే పని మీదనే రేపు పార్టీ భవిష్యత్తు ఉంటుంది కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.
సరే రైతులు ఇంకా చాలా ఉన్నాయి, వీడియోలు వద్దులే కానీ లేట్ అవుతుంది. రైతుల గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇన్ని విన్నారు కదా. రైతు బంధు మోసం, రైతు బీమా మీకు తెలుసా? రైతు బీమా 4 నెలలకే ఆగిపోయింది. వీళ్ళు ఎల్ఐసికి పైసలు కట్టలే. ఎల్ఐసికి పైసలు కట్టక ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులకు రైతు బీమా ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆగినాదే? 3 రోజులు 4 రోజులలో పైసలు వచ్చి బ్యాంకులో పడుతుండే. అంటే రేవంత్ రెడ్డి రైతు బంధు నాగం చేసిండు, రైతు బీమా నాగం అయిపోయింది, బోనస్ పోయింది, పంటల కొనుగోళ్లు ఆగమైపోయినాయి. ఇలా కరెంటు కూడా పోయిన పరిస్థితి. కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది? బాయికాడ 11, 10, 12, 8 బాయిల కాడ. ఇంకో విషయం మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చ పెడతారు, ఓ ఫంక్షన్ పోతే అక్కడ ముచ్చట పెడతారు. ఏమైనా 10 మంది కూర్చున్న కాడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఇంకో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజాలు మనం మాట్లాడకపోతే పదే పదే రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలే నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం నిజాలను ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి, నిజాలను ప్రజల మధ్య మాటల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి అబద్ధాలను మోసాలను ఎండగట్టే బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు తెలియదా అంటే ఒకసారి మర్చిపోతారు. ఒకటే అబద్ధం 100 సార్లు వస్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రైతులైతే విన్నర్. మన అచ్చంపేటలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు మన దగ్గర. నేను అడుగుతున్న ఈ అచ్చంపేటలో మా ఈ మీటింగ్ లో కూడా ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్టీ కన్నా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 సాయం జరిగిందా? ఒక్కరికన్నా? ఎందుకంటే ఈ మాట నా సొంత కవిత్వం కాదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగినాం, నీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎన్ని డబ్బులు పెట్టినావు, ఎంతమందికి ఆర్థిక సాయం చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు అని మేము అసెంబ్లీలో అడిగినాం. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది, పెట్టుడు బాగున్నది, ఇచ్చుడేం లేదు. ఎస్టీలకు వచ్చేస్తే 2,730 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాము అన్నారు. 2,730 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ఎంతమంది ఎస్టీ పిల్లలకు సాయం జరిగింది, ఎంతమంది ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చిండ్రు అంటే గుండు సున్నా, ఒక్కలకు కూడా ఇయ్యలేదు. పోనీ ఎస్సీలకు ఏమన్నా చేసిండ్రా? ఎస్సీలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు అని అడిగినాం. 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఎస్సీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టినాము అన్నారు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు? గుండు సున్నా. ఒక్క ఎస్సీకి, అచ్చంపేట్ల కాదు మొత్తం తెలంగాణలో ఎవరికి జరగలే. పెట్టుడేమో 5,403 కోట్లు, బట్టి విక్రమార్క చదువుడు, కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు, ఇచ్చుడు చూస్తే సున్నా. ఒక్క ఎస్సీకి కూడా సాయం జరగలే. పోనీ బీసీలకు ఏమైనా జరిగిందా అని అడిగినాం. బీసీ కార్పొరేషన్ కు 1,370 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టినాము అన్నారు. మరేమైనా ఖర్చు పెట్టినరా, ఎవరైనా బీసీలకు ఏమైనా సాయం చేసిండ్రా అంటే గుండు సున్నా. ఏం జరిగింది? ఇవాళ మా యాదవులు ఉన్నారు, కేసీఆర్ గారు గొల్లకుర్మలకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? మా గవర్నమెంట్ రాగానే 2 లక్షలు మీ బ్యాంకులో 100 రోజుల్లో వేస్తామన్నారు. 800 రోజులైంది. ఎవరికన్నా గొల్లకుర్మలకు ₹1 వచ్చిందా? గొర్రెలు వచ్చినాయా? గొర్రెల పథకం ఆగిపోయింది. పోనీ మా ముదిరాజులు, మా గంగపుత్రులు కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి వలలు ఇచ్చిండు, లూణాలు ఇచ్చిండు. ప్రతి సంవత్సరం ఫ్రీగా చేప పిల్లలు పోసింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆ చేప పిల్లలు కూడా బంద్ అయినాయి. లూణాలు లేవు, వలలు లేవు,
చేప పిల్లలు మోసం కూడా ఇవాళ 2 సంవత్సరాల నుంచి బంద్ అయిపోయింది. మత్స్యకారులకు మోసం. పోనీ మా గౌడన్నలు కేసీఆర్ గారు చెట్టు పన్ను రద్దు చేసిండు. గౌడన్నలకు 15% వైన్